హలో డార్లింగ్స్, ఇందాకే హిట్ 3 మూవీ చూసి వచ్చిన, స్టారింగ్ న్యాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి. సో మూవీ ఎలా ఉందంటే ఇట్లానే నేను ఇందాక ఎట్లా బోరింగ్ అయిపోయినో అట్లానే ఉంది. నచ్చలేదు మూవీ అయితే. జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. లిటరల్లీ వన్ టైం వాచబుల్ అనిపించింది. మ్యూజిక్ అయితే అసలు ఏం లేదు. సినిమా స్టాండర్డ్స్ ఎక్కువే ఉంది. అండ్ ఏదైతే ఉందో ప్లాట్ లైక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది, అసలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మనకి ఎక్కడా అనిపించదు. ఫస్ట్ హాఫ్లో అది కూడా కొంచెం కొన్ని పార్ట్స్ దగ్గర ఫస్ట్ హాఫ్ లైక్ ఇంటర్వెల్ అవ్వకన్నా ముందు కొంచెం అనిపిస్తుంది మనకు, అరే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కదా, సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది మనకు కొంచెం అనిపిస్తుంది. బట్ ఈవెన్ దో మనకు అస్సలు అనిపించదు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ చూస్తున్నట్టే అనిపించదు. అసలు ఇది నాకు హిట్ ఫ్రాంచైజ్ మూవీ లాగానే అనిపించలేదు. లిటరల్లీ చూస్తున్నంతసేపు ఏదో సింగిల్ సోలో మూవీ, న్యాచురల్ స్టార్ అనేది సోలో మూవీ వచ్చినట్టు అనిపించింది. అసలు ఆయన ప్రమోట్ చేసిన దానివల్లనే ఇది నడవడం. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆయన ప్రమోట్ చేసిండు, సో మన తెలుగు యువత, తెలుగు వాళ్ళందరూ సో కంపల్సరీ మూవీ చూడాలి, ఒక మూవీ వస్తుంది అన్నప్పుడు ఒకటి మూవీ చూస్తున్నామంటే ఈ మూవీ చూడాలి అన్నట్టు ప్రమోట్ చేసిండు ఆయన ప్రమోట్ చేసిండు కాబట్టి ఈ మూవీ ఇంత దాకా బుక్ మై షోలో కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపెట్టి ఇంతమంది థియేటర్స్కి వస్తున్నారు. బట్ నాకైతే మూవీలో అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏవి కనపడలేదు. ప్లస్ ద మెయిన్ థింగ్ ఈజ్, నాని ఉన్నాడు అని చెప్పి వాయిలెంట్ పెట్టాలి, సో నాని అన్నకి సెట్ అవుతుందా లేదా అనేది కాకుండా వాయిలెన్స్ అనేది పెట్టాలి మూవీలో అన్నట్టు పెట్టిండ్రు సెకండ్ హాఫ్లో. లిటరల్లీ మనకి ఎక్కడ కూడా కొత్తగా అనిపించదు. అరే వాయిలెన్స్లో కొత్తగా ఏందిరా బై అంటే చిన్న టెక్నిక్స్ అంతే, జస్ట్ చిన్న టెక్నిక్స్ ఉంటాయి కదా వాయిలెన్స్లో, కొట్టడం, చంపడం అవన్నీ, అది కూడా ఏముండదు. లిటరల్లీ సైకోపాత్స్ అంటారు, అదంటారు, ఇదంటారు, లాస్ట్కి మనల్ని ఎర్రి పప్పలని చేస్తారు. లిటరల్లీ నా పక్కన కూర్చున్నోడు అయితే, ఎవరో నాకు తెలియదు, నా పక్కన కూర్చున్నోడు అయితే, అరే వీడు హీరోవాడు ఇంతానం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఏం చేయరారా, ఇంత ఎర్రి పప్పలు ఉన్నారా ఇల్లు అని అంటున్నాడు సింపుల్గా, తెలుసా. నాకైతే అది వినంగానే నవ్వు వచ్చింది. నేను మనసులో అనుకున్నది ఆయన కూడా అన్నాడు, ఏంది రా భయ్ అనిపించింది. సో చూడండి, లిటరల్లీ మూవీస్ చూసి అందరికి అర్థమైపోయింది మూవీస్ ఎలా ఉండాలి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే అసలు మూవీస్ ఎలా ఉండాలి అనేది ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. సో ఆడియన్స్ గుర్తుపడుతున్నారు అంటే, అలా కాకుండా ఇంకొంచెం వేరే రకంగా తీద్దాము అని చెప్పి కూడా వీళ్ళు ట్రై చేయట్లేరు. అక్కడే ఓ చిన్న పొరపాటు వస్తుంది అంతే. సో ఆయన్నే చెప్పిండంటే, ఇప్పుడు నేను చూస్తున్నా, ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, అరే చల్ బొక్కారా బై ఇదేంద్రా సినిమా అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే లిటరల్ అట్లానే అనిపిస్తుంది, నా మైండ్ మొత్తం అట్లనే ఉంటుంది. సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు. జస్ట్ వన్ టైం వాచబుల్, జస్ట్ అట్లా టైంపాస్కి వాచ్ చేయొచ్చు అనిపించింది. అండ్ చెప్పాలంటే యాక్చువల్లీ చెప్పొద్దు, హిట్ 4 కూడా ఉంది. నాకైతే అవసరమా ఈ రోత మనకు అన్నట్టు అనిపించింది. ఇక క్యామియోస్ ఉన్నాయి, ఆ క్యామియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమైపోతుంది, ఇంద్రాయిలు ఈ నుంచి ఎడికో తీసుకోబోతున్నాడు అని మీకు అనిపిస్తుంది. సో ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో నాకు తెలిసి అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా లీక్ అయిపోతూ ఉంటుంది క్యామియో ఎవరనేది. సో అది పెద్ద మ్యాటర్ కాదులే మనకు ప్రస్తుతానికి. ఈ హిట్ 3 చూసిన తర్వాత అయితే నాకు పెద్ద మ్యాటర్ కాదు హిట్ 4 అన్నట్టు అనిపించింది. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ గైస్, చూస్తారా లేదా అనేది. లేదు మా దగ్గర పైసలు బాగున్నాయి, మేము TFI బానిసలం అంటే మాత్రం డెఫినెట్గా పోయి చూడండి, గుడిసిపోండ్రి. సో న్యాచురల్ స్టార్ నాని గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. ఆబ్వియస్లీ ప్రతిసారి నచ్చుతుంది నాకు, సో దీంట్లో కూడా నచ్చింది. శ్రీనిధి శెట్టి, షీఈస్ క్యూట్ అండ్ స్వీట్. అండ్ ఫస్ట్ మీకు చెప్పాల్సిందే, విలన్ని పెట్టుకుంటాడు, ఎర్రి పువ్వుని పెట్టుకుంటాడు, లిటరలీ ఎర్రి పువ్వుని పెట్టేస్తాడు. వాడు విలన్ లాస్ట్ దాకా చూసినా సరే వీడు కాదులే విలన్, ఇంకా పెద్దోడు ఉంటాడులే అన్నట్టు అనిపిస్తుంది మనకు. బట్ లాస్ట్కి వాడే విలన్ అని తెలిసిన తర్వాత ఇంతసేపు మనం కూర్చున్నది 1.5 hours నుంచి వాడు ఎవడో విలన్ ఉంటాడులే అని అనుకున్నామా, వీడిని చంపిండా లాస్ట్కి అన్నట్టు అనిపిస్తుంది మనకు లిటరలీ. సో లిటరలీ నాట్ మై టైప్ ఆఫ్ మూవీ దిస్ ఈజ్. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు, సో బొమ్మలాట వేసేసింది మొత్తం అంట. నాకైతే పెద్దగా నచ్చలేదు. మీకు నచ్చితే మీరు బోండి. TFI బానిసలం తెలుగు మూవీ ఫస్ట్ చూస్తామంటే చూడండి. రెట్రో అయితే నేను ఎవరికే సజెస్ట్ చేయను, రెట్రోకి బదులు ఇది వెళ్ళండి, దట్స్ మై ఒపీనియన్. రెట్రో వదిలేసి ఇది వెళ్తే మాత్రం ఇంకా బెటర్ అంట నేనైతే. రెట్రో అయితే వరస్ట్ చెత్త అనిపించింది నాకైతే, అంత స్లో నెరేటివ్ నా వల్ల కాదు అట్లాంటి సినిమా. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి బొమ్మలాట చూపెట్టిండ్రు, ఏదో చేస్తున్నాడు. జస్ట్ హీరోని వాయిలెంట్గా చూపాలి. నాని గారు ఒక వాయిలెంట్ ఫిలిం చేయాలి అని అనుకున్నారు, సో చేసిండు అంతే. నాకు అంతమించి ఎక్కడ కూడా ఆయన ఇంట్రెస్ట్ పెట్టి అరే కొత్త స్టోరీ తీసుకున్నాం అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ అనేది చూపెట్టిండు అని అనిపించలే. శైలేష్ కోలను మ్యాన్ డామిట్, ఆ లాస్ట్ ఫిలిమే నా
వెంకటేష్ గారితో ఉంది కదా లాస్ట్ ఫిలిం, అదే పరమ చెత్త సినిమా అంటే అదే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టి మళ్ళీ సేమ్ టు సేమ్ అదే వాయిలెన్స్, అదే నరకడం అది పెట్టేసి సూపర్గా ఉంటుంది అని ఆయన అనుకున్నారేమో. ఆడియన్స్కి అయితే నచ్చదు. సో ఇంకా చూద్దాం ఎంతవరకు పుల్ చేస్తారు ఆడియన్స్ థియేటర్స్ దాకా. ఆడియన్స్ పుల్ ఎంత ఉంది థియేటర్లో అనేది తెలుస్తుంది. ఒక 1 వీక్ 2 వీక్స్ పడితే తెలుస్తుంది సినిమా ఎట్లా ఆడుతుంది, ఆడియన్స్కి నచ్చిందా లేదా, ఆర్ దే గివింగ్ ఎనీ అటెన్షన్ టు దిస్ ఫిలిం అనేది మనకు అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నాకైతే ఏంద్రా బాబు అనిపించింది. సో సరే, ఇంకా రైట్ టు ఇంకా మార్వెల్ థండర్ బోల్ట్స్ ఉంది. థండర్ బోల్ట్స్ ఆల్రెడీ ఏదో చెప్పేస్తున్నారు. సరే చూసి రివ్యూ పెట్టేస్తా, మీరు ఎంజాయ్ చేయండి. సో యా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బై డార్లింగ్స్.